నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో నా జీవితం ఇంతే, నేనేమనుకున్నా జరగదు. అవునా? నిజమా? మీ జీవితం ఇంతేనా? ఎందుకు మీ జీవితం ఇంతే? మీరు అసలు ఆ థాట్లోకి ఎందుకు వచ్చినారు? ఆ థాట్ మారుతుందా మారదా? ఆ థాట్ ఖచ్చితంగా మారాలి. నా జీవితం ఇంతే కాదు, ఎందుకు నా జీవితం ఇట్లనే ఉండాలి, నా జీవితం హ్యాపీగా ఉండాలి, నా జీవితం నేను అనుకున్నట్లు ఉండాలి అని చాలామంది అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు. అంటే సిచ్యువేషన్స్ మనకి అగెయిన్స్ట్గా పనిచేస్తుంటాయి. కానీ ఆ అగెయిన్స్ట్గా పనిచేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్కసారి మనకి ఛాన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. దట్ సర్లే ఇంత బాధపడుతున్నావు, లేకపోతే ఇలా ఉన్నావు కదా, కొంచెం నేను కూడా ఫ్లెక్సిబుల్ అవుతున్నాను, సడలిస్తున్నాను, నీకు నచ్చినట్టు నువ్వు ఏదైనా కావాలంటే నువ్వు చేసుకో అని చెప్పి అలాంటి మనకి ఆప్షన్స్ దొరుకుతాయి మధ్య మధ్యలో. కాకపోతే ఎప్పుడు మనం ఈ థాట్లో ఉన్నాం కదా, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే అని. ఈ జీవితం ఇంతే అనే థాట్లోనే ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు మనకి మ్యాజికల్గా వస్తున్న అలాంటి ఆపర్చునిటీస్ని మిస్ అయిపోతున్నాం. సో మ్యాజిక్ నా లైఫ్లో లేదు, మ్యాజిక్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. కానీ ఆ మ్యాజిక్ కరెక్ట్గా మన డోర్ని నాక్ చేస్తున్నప్పుడు మనం గమనించుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? ఎప్పుడైతే మనలో హోప్ అనే ఒకటి ఉంటుందో. మీరు ఆశావాది అయితే మీరు ఖచ్చితంగా మీలో ఆ హోప్ ఉంది కాబట్టి మీరు ఏదైనా కానీ నేను అనుకున్నది జరుగుతుంది అనే ధ్యాసలో ఉంటారు. కాబట్టి అప్పుడు మనం అలాంటివి ఏమన్నా మనం వెయిట్ చేస్తా అనేది అట్లాంటి చిన్న ఆపర్చునిటీస్ కోసం. ఎక్కడన్నా నాకు అనుకూలంగా టైం మారుతుందేమో, నాకు అనుకూలంగా వీళ్ళు మారుతారేమో అని మనం ఆ హోప్తో ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటివి చిన్న చిన్న వాటిని గమనించుకోగలుగుతాం, అలర్ట్గా ఉంటాం అండ్ దాన్ని గట్టిగా పట్టు పెట్టుకుంటాం అనమాట. ఎస్, నాకు కావాల్సింది నాకు దొరికింది, ఇంకా చూడు అసలు నేనేం చేస్తాను అని. సో అలా మాదిరా ఈరోజు మన రీడింగ్ నా జీవితం ఇంతే కాదు. ఎవరికన్నా చెప్పామనుకోండి నా జీవితం ఇలా ఉంది అంటే అవునా నిజమా అంటారు. అవునా నిజమాలో మనం ఎలాంటివి కావాలంటే అలాంటివి ఫిల్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి సింపతి చూపిస్తున్నారా, మనం ఇలా ఉన్నామని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, అసలు వాళ్ళ ఫీలింగ్స్కి మనం ఎన్ని అర్థాలు కావాలంటే అన్న అర్థాలని ఆ బ్లాంక్స్లో ఫిల్ చేసుకోవచ్చు. ఒకరికి అట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఎందుకు ఇవ్వాలి? మన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవో మనమే ఫిల్ చేసుకుందాం. సో ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. లేదు కొంతమంది ఇట్లా కార్డ్స్తో కన్ఫ్యూజ్ అవుతున్నాం అక్క అన్న వాళ్ళకి పైన నేను లెటర్స్ కూడా పెట్టినాను. మీకు ఇష్టమైన లెటర్, ఇది మీ పేరుతో స్టార్ట్ అయ్యే లెటర్ అవ్వనవసరం లేదు, మీకు ఏదో లెటర్ చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది. సో అట్లా లెటర్ని చూస్ చేసుకొని అయినా చూడొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి అవునా నిజమా అనిపించేలాగా నా జీవితం ఇంతే కాదు అనేది ఎలా చెప్పబోతుందో యూనివర్స్ ఈరోజు మన కోసం చూద్దాం. ఫస్ట్ అయితే మనం అన్ని కార్డ్స్ తీసుకుందాం. ఈ అవునా నిజమా నుంచి మనం బయటపడాలి. మన జీవితం ఇంతే కాదు, మన జీవితం మన ఇష్టం. మనం ఇష్టపూర్వకంగా జన్మ తీసుకొని వచ్చినప్పుడు మన జీవితం ఇలానే ఎందుకు ఉండాలి? మీకు ఒక విషయం తెలుసా? మనం ఒకవేళ కానీ పైకి వెళ్ళిపోయామనుకోండి దేవుడి దగ్గరికి, మనకి ఇష్టమైనప్పుడు మళ్ళీ మనం భూమిపైకి రావచ్చంట. అంటే మనకి ఒక సంవత్సరంలో నేను మళ్ళీ జన్మ తీసుకోవాలనుకుంటున్నాను అంటే సరే, లేదు నేను ఒక 10 సంవత్సరాల తర్వాత, లేదు నేను ఒక 100 సంవత్సరాల తర్వాత, ఎప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ మనం జన్మ తీసుకొని రావచ్చంట. సో ఇష్టం వచ్చినప్పుడు జన్మ తీసుకొని భూమిపైకి వచ్చినప్పుడు, భూమిపైన ఉన్నప్పుడు కూడా మనకి ఇష్టం వచ్చినలాగా అంటే విచ్చలవిడిగా కాదు, కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్తో, కొన్ని వాల్యూస్తో మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకునేదే కాదు, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూడగానే మనకి రెస్పెక్ట్ ఇచ్చేలాగా మనం బతికి చూపించడమే మన జీవితానికి ఒక మంచి ఐడెంటిటీని ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. అంటే మనం ఏదో గొప్పగా బతకనవసరంలా, గౌరవంగా బతికితే చాలు. కాబట్టి నా జీవితం ఇంతే కాదు. ఈ అవునా నిజమాకి ఏమొస్తున్నాయో చూద్దాం. పీస్ఫుల్ వారియర్, వెరీ బ్యూటిఫుల్.
ట్రాన్స్ఫర్మేషన్, లీప్ ఆఫ్ ఫెయిత్. నాకు ఇదే కావాలి. సో ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకందరికీ ఇది ఉండాలి. స్పిరిచువల్ సపోర్ట్. అసలు ఇంకేం చెప్పండి, ఎంత బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి అసలుకి. సో వైబ్రెంట్, సో వైబ్రెంట్. టాప్ ఆఫ్ ది డెక్లో ఫోకస్ యువర్ మైండ్. మనకి అన్నిటికన్నా కావాల్సిన కార్డ్ ఏంటి? ఇదే. ఫోకస్ ఉంటే మనం ఎలాంటి దీంట్లోంచైనా కానీ మనం బయటికి పడగలుగుతాం. సో ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? పీస్ఫుల్ వారియర్ ఏం చెప్తున్నారంటే, నేను ఏదైతే అనుకుంటానో దాన్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవడానికి నాకు శక్తినిచ్చిన దానికి థ్యాంక్ యూ చెప్తున్నారు. మనం 2 విధాలుగా సమస్యలని పరిష్కరించుకోవచ్చు. ఒకటి గొడవ చేసి, గందరగోళం చేసి, అరిచి, రాద్ధాంతం చేసి. ఇంకొకటి మనం ఓపికగా ఉండి ప్రశాంతంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మన దారిలోకి తీసుకొని రావడం. నా జీవితం ఇంతే కాదు, నా జీవితం ఇలా ఉండకూడదు అంటే మీరు చూసుకుంటున్న దారి ఏంటి, ఆ దారిలో మనం ఎదుటి వాళ్ళని ఎలా మనకు అనుకూలంగా లేదు, మన పరిస్థితుల్ని మనం అనుకూలంగా మనం ఎలా తీసుకొని వస్తున్నాం, ఎలా తీసుకొని వస్తే మనకి ఇంకా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అంటే ప్రశాంతంగా మనం దానిపైన వర్క్ చేసి మనం పరిస్థితుల్ని మనం చేతిలోకి తీసుకొని వచ్చుకోవాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ట్రాన్స్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే, పాస్ట్ ఛాలెంజెస్ నుంచి నన్ను నేను మార్చుకునేలాగా నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతుంది. పాస్ట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, గతంలో మనం ఏవైతే ఎదుర్కొన్నామో, ఏవైతే మనకు అడ్డంకుల్లాగా ఉండడమో, లేకపోతే మనకి ఒక ఇది సాల్వ్ చేసుకొని నువ్వు ముందరికి వెళ్ళు అని మనకి ఎలాంటి ఛాలెంజెస్ అయితే ఎదురైనాయో, వీటినన్నిటినీ నేను ఈ ఛాలెంజెస్ అన్నిటినీ ఎదుర్కొని నేను ముందరికి వెళ్ళేలాగా నాకు సపోర్ట్ ఇవ్వండి. సో యు ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. పీస్ఫుల్లీ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ టు ఫోకస్ యువర్ మైండ్. మీ మైండ్ని మీరు ఫోకస్ చేసుకోవాలి. ఎందుకు ఫోకస్ చేసుకోవాలంటే ఇది మీకు చేసుకుంటున్న ఒక పెద్ద హెల్ప్, మీకు ఇచ్చుకుంటున్న ఒక పెద్ద గిఫ్ట్. మన ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఇమ్మీడియట్గా నేను దీన్ని చేయాలి, ఇది అత్యవసరం, దీనికి నా ఫస్ట్ అటెన్షన్ ఇవ్వాలి, ఇది కంప్లీట్ అయిందంటే మిగతా వాటిని నేను కంప్లీట్ చేసుకోగలుగుతాను, అలా ఉంటుంది కదా. సో అలా ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకోవాల్సిన దానిపైన మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసినాం అనుకోండి, సైడ్ ట్రాక్స్ పట్టదనమాట మన ఆలోచనలు కావచ్చు, మన బుద్ధి కావచ్చు. ఎప్పుడైతే మనకు అట్లా ఎమర్జెన్సీస్ ఏం లేకపోతే అప్పుడే మనం ఏంటంటే దేనిపైన అంటే అవసరం లేని దానిపైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. అవసరం లేని మనుషులకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తుంటాము. అవసరం లేని సిచ్యువేషన్స్లో కూడా వెళ్ళి మనం బలవంతంగా మన తలదూర్చి మనం ఏంటంటే సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏది మన లైఫ్లో మనకి అత్యవసరం, మన లైఫ్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం ఎలా ముందరికి వెళ్ళాలి అనే దానిపైన మీరు మీ కాన్సన్ట్రేషన్ని పెట్టి యూ ప్రయారిటైజ్ యువర్ వర్క్. ఇక్కడ లీప్ ఆఫ్ ఫెయిత్. మనం వర్క్ని ప్రయారిటైజ్ చేసేసుకున్నాం, ప్రశాంతంగా మనం మార్పు చెందాలనుకుంటున్నాము. ఈ పాస్ట్ ఛాలెంజెస్ నుంచి మనం ఓవర్కమ్ అయ్యి మన మైండ్ని మనం ఫోకస్ చేస్తున్నాము. ఫోకస్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫోకస్ చేసిన తర్వాత ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో, అంటే నమ్మకంతో, ఎస్ ద యూనివర్స్ ఈజ్ బిహైండ్ మీ, నా స్పిరిచువల్ టీమ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు అనే నమ్మకంతో మనం ఇంకా దూకేయాలి, ముందరికి వెళ్ళాలన్నమాట. ఎస్, ఏదైతే అది అయింది, ఇన్ని రోజుల జీవితాన్ని మనం ఇలా చూసినాం కదా, ఇప్పుడు నేను ఒక ఛాన్స్ తీసుకుంటున్నాను. ఏమవుతుంది, ఏం పోగొట్టుకుంటున్నాను నేను ఇక్కడ? నేనేం పోగొట్టుకోవట్లేదు. పైపెచ్చు ఇది కానీ సక్సెస్ అయిందనుకోండి, నా ఫెదర్ లేక్ నా హార్ట్ లేక్ ఇంకొక ఫెదర్ వస్తుంది. అంటే నేను ఏదో సాధించి చూపిస్తాను కాబట్టి నాకు ఇక్కడ పోయేది ఏం లేదు. కాబట్టి నేనైతే ఛాన్స్ తీసుకొని విత్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్ నేను దూకి నేను చూపిస్తాను నేనేం చేయగలుగుతాను అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను దూకుతున్నాను కాబట్టి నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటాం కదా. ఇప్పుడు మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, సో బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ, నేను ఇట్లా ఒక పని పైన పోతున్నాను, ఈ పని మనకి సక్సెస్ఫుల్గా అయిపోవాలి, లైఫ్ ఇక్కడి నుంచి మారాలి అని చెప్పి మనం అనుకుంటాం కదా. సో ఆ విధంగా అక్కడ స్పిరిచువల్ సపోర్ట్. I grow to become more spiritually aware.
సో మీ సపోర్ట్ ఉంటే మనం స్పిరిచువల్గా మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళు గురువులు అవ్వచ్చు, దేవుళ్ళు అవ్వచ్చు, ఏంజల్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన యాన్సిస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ స్పిరిట్ గైడ్స్ అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు కావాలి. నేను ధైర్యం చేసి ఒక అడుగు తీసుకుంటున్నాను. ఇప్పుడే నాకు అర్థమైంది నా ప్రయారిటీ ఏంటో. సో నా ప్రయారిటీని నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టుకున్నాను కాబట్టి వస్తున్న మార్పు నాకు నా లైఫ్లో చాలా ప్రశాంతతని తీసుకొని రావాలి, నాకు ఒక మంచి సక్సెస్ని తీసుకొని రావాలి. సో నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో వాళ్ళు ఉంటే మన పనులు అయిపోతాయి. ఇలా మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం. సో నా జీవితం ఇంతే కాదు, మన జీవితం మన చేతిలోనే ఉంది. సో మనం ఎలా దాన్ని ముందర తీసుకొని వెళ్ళాలనుకుంటే అలా తీసుకొని వెళ్తున్నాం. ఒక కష్టం వస్తుంది అంటే ఆ కష్టం ఎందుకు వస్తుంది? ఆ కష్టం రావడానికి నా వంతు నేనేం చేస్తున్నాను, లేకపోతే నేను ఎలాంటి వాళ్ళతో ఉన్నాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి వాళ్ళతో ఉన్నదానివల్ల, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నదానివల్ల కదా ఈ కష్టం వస్తుంది. ఇలాంటి వాళ్ళతో మనం కొంచెం దూరంగా ఉన్నా, లేదు ఇలాంటి పరిస్థితుల నుంచి మనం కొంచెం దూరంగా ఉండగలిగినా కానీ నా 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 జీవితం ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటుందేమో. సో లేదు ఇలాంటి వాళ్ళతోనే నేను ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి, కానీ నా జీవితం మెరుగుపడాలి అంటే నా చేతుల్లో ఏముంది, నా చేతుల్లో ఏం స్కిల్ ఉంది, నా చేతుల్లో ఎలాంటి మ్యాజిక్ ఉంది, నేను ఇది చేసి నేను ఎదగగలుగుతాను అని నా పైన నాకు నమ్మకం వచ్చేలాగా నా దగ్గర ఉన్న చదువు కావచ్చు, నాకు వస్తున్న కుల వృత్తి కావచ్చు, లేదు నా ప్యాషన్తో నేను నేర్చుకున్న పని కావచ్చు, ఏదన్నా కావచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతిలో ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ ఉన్నదాన్ని మనం ఇంకొంచెం బెటర్గా, యూనిక్గా, నలుగురితో నారాయణ అన్నట్లు కాకుండా నలుగురిలో యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ విత్ యువర్ వర్క్. సో ఇప్పుడు బై ప్రొఫెషన్ నేను డెంటిస్ట్ అని చెప్తా కదా. సో నాలాగా లాక్స్ క్రోర్స్ ఆఫ్ డెంటిస్టులు ఉంటారు ఈ భూమి పైన. అందరికన్నా నేను ఎలా డిఫరెంట్? నాతో పాటే అదే వీధిలో ఒక 10 క్లినిక్స్ ఉంటాయి, అందరికీ పేషెంట్స్ పోతారు. అందరికన్నా నేనేదో మెరుగ్గా ఉంటేనే కదా నా దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్స్ రావడమో, లేకపోతే నా క్లినిక్కి కూడా పేషెంట్స్ రావడమో జరుగుతుంది. సో అలా మీరు ఎలా మిమ్మల్ని మీరు డిఫరెన్షియేట్ చేసుకుంటున్నారు ఇతరుల కన్నా. సో ఆ గుర్తింపు మీకంటూ వచ్చిందంటే అది నిదానంగా జరగచ్చు. బ్యూటిఫుల్ థింగ్స్ టేక్ టైం అంట. ఒక అద్భుతం క్రియేట్ అవ్వడానికి దానికి టైం పడుతుంది. అందుకనే అమ్మ పొట్టలో మనం 9 నెలలు ఉంటాము. 9 నెలలు ఉన్న తర్వాత బేబీ, ఫుల్ టర్మ్ బేబీ డెలివరీ జరిగినప్పుడు ఆ బేబీ ఎంత క్యూట్గా ఉంటుంది. సో అట్లా ఒక అద్భుతం జరగడానికి టైం పడుతుంది. గుడ్ థింగ్స్ టేక్ టైం. సో మీరు దానికి బాధపడిన అవసరం లేదు, ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ టైం తీసుకుంటుంది అంటే నాకేదో బెస్ట్ అవుట్కమ్ వస్తుంది, అందుకనే నాకు ఈ టైం అనేది పడుతుంది అనేది గుర్తించండి. ఇప్పుడు మనం టారోతో చూద్దాం. అంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంది, లేదు మన మైండ్ సెట్ ఎట్లుంది, మనం ఎలా థింక్ చేస్తున్నాము, మన థింకింగ్ ఎలా మారితే మనం ఇంకొంచెం బెటర్ మైండ్ సెట్లోకి వచ్చి మనం అనుకున్న మన హ్యాపీ జీవితాన్ని మనం గడపచ్చు అనేది చూద్దాం. నైన్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ స్టాగ్స్ అంటే 8 ఆఫ్ వాండ్స్. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. 7 ఆఫ్ కప్స్. ఓకే తీసుకుందాం మనం, ఇవన్నీ తీసుకుందాం. ఏస్ ఆఫ్ సోర్డ్స్, హర్మిట్, లవర్స్. ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద డెక్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీకు లర్నింగ్స్ అనేటివి ఉన్నాయి. మన జీవితం మారాలి, మనం అవునా నిజమా అని మనమే ఇట్లా గిచ్చుకొని సర్ప్రైజ్ అయ్యే ఫేజ్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిగా ఆలోచించడం ఆపేయాలన్నమాట. ప్రతిదానికి తలబట్టుకొని, ప్రతిదానికి
టెన్షన్ పడిపోతా, ప్రతిదాన్ని తీవ్రంగా ఆలోచించేసి, ప్రతిదానికి భయపడి, ప్రతిదానికి కోప్పడి, ప్రతిదానికి ఆవేదన చెంది, ప్రతిదాన్ని విసుగ్గా ఫీల్ అయ్యి, ప్రతిదీ అరే ఏంద్రా బాబు ఇది నాకు అనే ఫీలింగ్స్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఎప్పుడైతే మనం అలాంటి ఫీలింగ్స్లో ఉన్నామో మనం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అనేటివి క్షణికావేశంలో ఈజీగా తప్పులు తొలుతాయి. అది గుర్తుపెట్టుకోండి. హేస్ట్ మేక్స్ వేస్ట్. ఆ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు పనికిరావు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల వస్తున్న సమస్యలని మనం అసలుకి ఆహ్వానిస్తున్నట్లు అనమాట. అంటే నా లైఫ్లో నాకు ఇంకా ఏదో వెళ్తుంది, ఆ వెళ్త్ మీరు వచ్చి తీర్చండి అని మనం ఆ సమస్యలని మనం ఆహ్వానిస్తున్నాం, మనం వెల్కమ్ చేస్తున్నాం అనమాట మన లైఫ్లోకి. సో ఇప్పుడు మన లైఫ్లో సరిపోవడం లేదు మనకి. అంటే మనం తలబట్టుకొని ఆలోచిస్తున్న సమస్యలు సరిపోవట్లా, ఇంకా కొత్తగా ఏవో సమస్యలు కావాలి. ఈ తలబట్టుకొని కూర్చున్న సమస్యలనే తీర్చుకోలేకుండా తలబట్టుకొని ఉన్నప్పుడు ఆ తలబట్టుకున్న టైంలో మనం ఇంకెవరితోనో కలబడడం ఎందుకు? తలబట్టుకున్న టైంలో ఇంకొకరితో కలబడడం ఎందుకు? మన టైమే బాగలేదు, మనం ఏదైనా ఒకటి చెప్తుంటే ఎదుటోళ్ళు ఇంకొకలాగా అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ వెళ్ళి మనం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏంటంటే ఇంకొంచెం రెచ్చగొట్టడమో లేకపోతే ఇంకో కొంచెం రెచ్చిపోవడమో జరుగుతుంది. దానివల్ల ఏమొస్తుంది? తొందరగా మనం ఈ మాటల యుద్ధంలో ఆహ్వానిస్తాం కన్ఫ్యూజన్స్ని. ఒక కన్ఫ్యూజన్ తీరకపోతే ఇంకా కొన్ని కన్ఫ్యూజన్స్ అనేటివి యాడ్ అవుతున్నాయి అన్నమాట. ఈ యాడ్ అవుతున్న కన్ఫ్యూజన్స్ ఏం చేస్తున్నాయి? మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి అన్నమాట. ప్రేమ అంటే మన కోసం మనల్ని ఇష్టపడి మన దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు కూడా భయపడి పారిపోతారనమాట. అమ్మో ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. ఒక నిమిషం కోపం ఉంటుంది, ఒక నిమిషం ఏదో ప్రశాంతంగా ఉన్నట్లుంటారు, మరు నిమిషమే ఇంకొక ప్రళయం సృష్టిస్తారు. వద్దులే ఇవన్నీ ఈ పారాడైమ్ షిఫ్ట్స్ని నేను తట్టుకోలేను. అంటే ఒక నిమిషం ఒకలాగా ఇంకొక నిమిషం ఇంకొకలాగా చాలా ఈజీగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పెండులంలాగా మూడ్ స్వింగ్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది? దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా పారిపోతున్నారు. జీవితం ఎలా మారుతుంది మరి? నా జీవితం ఇంతే కాదు, నా జీవితం ఇక్కడ మారాలని కదా మనం ఇన్ని కార్డ్స్ తీసుకున్నాం. ఈ పైన ఏదైతే చెప్తున్నానో ఫస్ట్ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. మార్పు చెందాలి, నేను మారాలి అనే థాట్ రావాలి, నా జీవితం మారాలి అనే థాట్ బలంగా రావాలి. పాస్ట్లో నేను ఏదైతే తప్పులు చేసినానో వాటిని మళ్ళీ నేను రిపీట్ చేయకూడదు. వీలైనంత వరకు ఆ గతంలో నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ కావచ్చు, ఆ గతాన్ని కావచ్చు, నేను పూర్తిగా మర్చిపోయి పూర్తిగా వదిలేసి నేను ఐ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ డిస్కంఫర్ట్. ఏదైతే మనము డిస్కంఫర్ట్ అనుకుంటున్నామో, లేకపోతే ఇది నాకు వద్దు, ఇంకా నేను ఉండలేను, సో దీనిలోంచి నేను బయటపడాలి అని మన మైండ్ ఫోకస్ చేసుకొని ధైర్యంగా మనం అనుకున్న దాన్ని మనం ముందరకు తీసుకొని వెళ్ళాలి. మనం అనుకున్నది మనం సాధించాలి. విత్ ది సపోర్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ టీమ్, విత్ ది సపోర్ట్ ఆఫ్ యువర్ ఎల్డర్స్, విత్ ది సపోర్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. ఫర్ దట్ మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలి అనే థాట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే మన ఎదుగుదలకి ఇది అవసరమో అనుకుంటామో, సో ఆ ఎదుగుదలకి ఏదైతే అవసరమో దాన్ని తీసుకొని మనం ముందరకు వెళ్ళాలి. లేజినెస్ ఇవన్నీ పనికిరావు అసలుకి. అంటే మనం ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు అది రావణ కాష్టలాగా నిరంతరం మనలో ఆ పట్టుదల ఉండాలి. మనకి ఆ డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిసిప్లిన్ ఉంటే మనం ఏదన్నా కానీ మనం సాధించుకోగలుగుతాం అన్నమాట. సో ఆ డిసిప్లిన్తో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించుకొని మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. మీ జీవితం ఇంతే కాదు, మీ జీవితం ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ వాట్ యు ఆర్ థింకింగ్. సో అలా మనం అనుకున్న దానికన్నా మన జీవితం బెటర్గా ఉండాలంటే మనమైతే హ్యాపీగా ఉండాలి. మనం ఇక్కడ మనకి కొన్ని కార్డ్స్ వచ్చినాయి, మనం ఈ కార్డ్స్ని తీసుకున్నాం కదా. సో ఈ కార్డ్స్లో మనకి ఏమి ఇచ్చారంటే కనెక్ట్ విత్ నేచర్తో ఎక్కువ కనెక్టెడ్గా ఉండండి. పచ్చగా చెట్లను చూస్తే మన బ్రెయిన్ కానీ మన హార్ట్ కానీ హీల్ అవుతుంది.
సో పచ్చదనం ఎక్కువ ఉండేలాగా చూడండి, ప్రశాంతంగా నేచర్తో టైం స్పెండ్ చేయడానికి చూడండి. వాకింగ్ పోతారా, లేకపోతే ఎక్కడన్నా ఒక ఫారెస్ట్లో మనకి రిసార్ట్స్ ఉంటాయి, అట్లా వెళ్ళి ఒక హాలిడే లాగా తీసుకొని అట్లా రిసార్ట్స్లో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ, యానిమల్స్తో నేచర్కి దగ్గరగా టైం స్పెండ్ చేయడం కానీ, మీ ఇష్టం. ఇంకా కనెక్ట్ విత్ నేచర్ అంటున్నారు. బ్రింగ్ ఇన్ లవ్, ఇక్కడ లవర్స్ కార్డ్ కూడా ఉంది. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ మనం వాళ్ళని భయపిచ్చేసి మన ఆవేశంతోనో మన కోపంతోనో వాళ్ళని దడబుట్టించి వాళ్ళని తరిమేస్తున్నాం, దూరంగా పంపించేస్తున్నాం. వాళ్ళు ఏదో పాపం ప్రేమగా మన దగ్గరికి వస్తారు, మనకేదో చెప్పాలని చూస్తారు, మనం అవే అంటామన్నమాట. అంతే, ఇంక వాళ్ళు పారిపోతారనమాట. ఈ అవవవ అనేది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో మంచిగా ఉంటే బాగుండు కదా, వాళ్ళు మనకు మళ్ళీ మాటలు చెప్తే బాగుంటుంది కదా, వాళ్ళు నాతో టైం స్పెండ్ మళ్ళీ మనమే కంప్లైంట్ చేస్తాం, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నువ్వు నన్ను బయటికి తీసుకొని వెళ్ళట్లేదు. ఇవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మనం అవవవ అంటున్నాము. వాళ్ళు అయ్యో వీళ్ళు ఏ మూడ్లో ఉన్నారో ఏమో, ఎందుకు వచ్చిన గొడవలే, అంతా బాగుంటే వాళ్ళే వస్తారు కదా మన దగ్గరికి అన్నప్పుడు వెళ్ళి మళ్ళీ కొట్లాడుతున్నాం, దట్ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఇది కాదు. సో మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండి బ్రింగ్ ఇన్ లవ్ అంటున్నారు. రేజ్ యువర్ వైబ్రేషన్. ఈ రేజ్ యువర్ వైబ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది? మనం ఇప్పుడు లో వైబ్రేషన్లో ఉన్నాం, కార్డ్స్ బట్టి మనకు అర్థమైపోతుంది. మనం ఏడుస్తున్నాము, అకారణంగా ఏడుపు వస్తుంది, అకారణంగా దుఃఖం వస్తుంది, అకారణంగా తెలియకుండానే మనసు బరువెక్కిపోతుంది. ఇవన్నీ మన సమస్యలు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం లో వైబ్రేషన్లోనే ఉంటాం. మనం హై వైబ్రేషన్స్లోకి ఎప్పుడు వెళ్తాం? హై వైబ్రేషన్స్లోకి ఎప్పుడు వెళ్తామంటే మన మనసు కొంచెం మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మనకు అంతా బాగున్నా కానీ మన మనసు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ సోల్ ట్రైబ్, సోల్ ఫ్యామిలీ అని ఉంటుందన్నమాట. అంటే మనలాగే మన వేవ్ లెంత్కి మ్యాచ్, లా ఆఫ్ వైబ్రేషన్. సో మన వేవ్ లెంత్తో మ్యాచ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ భూమి పైన. వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇది మొత్తం ఒక చైన్ లాగా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. మీ నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి, ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కనెక్ట్ అయిన పీపుల్లో ఎవరో ఒకరు బాధపడతా అన్నా కానీ దీని ఎఫెక్ట్ అందరికీ వస్తుందన్నమాట. సో అందుకనే మనకి ఒక్కొక్కసారి ఆ కారణంగా మనం బాధపడుతుంటాం కదా. ఈ బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్లా ఇక్కడ ఈ సోల్ ఫ్యామిలీలో కానీ, ఈ సోల్ ట్రైబ్లో కానీ ఎవరో బాధపడుతూ ఉంటారు. వాళ్ళతో మనకు సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయిన ఉండాల్సిన అవసరం లేదు, కానీ మన సోల్ ఫ్యామిలీలో వాళ్ళు ఒక మెంబర్. మనం రాత్రిలో నిద్రపోయినప్పుడు, రేపు తెల్లారితో నిద్ర లేస్తామా లేమో మనకు తెలియదు. రాత్రిలో నిద్రపోయినప్పుడు ఒక్కొక్కసారి డీప్ స్లీప్లోకి వెళ్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ, మన సోల్ ఏదైతే ఉందో, ఈ సోల్స్ అన్నీ మీటింగ్కి వెళ్తాయంట. తెలుసా, నేను ఈ భూమిపైకి వచ్చి నేను ఇట్లంతా చేస్తున్నాను, నా సోల్ని నేను ఇట్లా అప్లిఫ్ట్ చేసుకుంటున్నాను, లేకపోతే నాతో ఇది జరుగుతోంది, ఇట్లా చెప్పుకోవడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి అవన్నీ ఆ టైంలో వెళ్తాయి. సో ఆ విధంగా వాటికి కనెక్షన్ ఉంది. బాడీ లెవెల్లో కనెక్షన్ లేకపోయినా కానీ సోల్ లెవెల్లో కనెక్షన్ ఉంది. సో ఈ సోల్ లెవెల్లో కనెక్షన్ ఉన్నప్పుడు ఎవరో బాధపడుతున్నారు, వాళ్ళ ఎనర్జీస్ మనం పిక్ చేయగలుగుతాం. సో అందుకని మనకు కూడా బాధగా అనిపిస్తుంది. అట్లా మనకు అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఫ్రమ్ వేర్ ఎవర్ ఐఎమ్ రిసీవింగ్ దిస్ ఎనర్జీ, ఈ బాధాకరమైన ఎనర్జీ నాకు ఎక్కడి నుంచి వచ్చినా కానీ నేను చాలా ప్రేమ మీ వైపు పంపిస్తున్నాను. సో మీరు తొందరగా హీల్ అయిపోయి మీరు హ్యాపీగా ఉండాలి, మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఒక నిమిషం వాళ్ళ కోసం ప్రే చేసి, ఒక నిమిషం వాళ్ళ కోసం అనుకొని మనం ఓకే ఇట్స్ ఫైన్, ఇలా ఉంది కదా, నేను చెప్పేశాను కదా అనుకుంటే అక్కడికి మనసు తేలిక పడిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే మనకు తెలియకుండా మనకు ఆ దుఃఖం ఉంటుందో అప్పుడు మటుకు మనం ఇది చెప్పుకోవాలన్నమాట, దట్ the most sweetest person in my soul family is hurt. సో నీకు ఎందువల్ల బాధ కలిగినా కానీ నేనైతే నీ వైపు చాలా ప్రేమను పంపిస్తున్నాను, నువ్వు చాలా హ్యాపీగా ఉండి తొందరగా నువ్వు హీల్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో నువ్వెంత హ్యాపీగా ఉంటే నీతో పాటు నేను కూడా అంత హ్యాపీగా ఉండగలుగుతాను, కాబట్టి మనం హ్యాపీగా ఉందాము అని చెప్పి ఒక్క నిమిషం వాళ్ళ కోసం అలా ప్రేయర్ చేసినామంటే మనం కూడా హ్యాపీగా అయిపోతాం అన్నమాట. సో అందుకనే యూనివర్స్, వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, మనమంతా ఒకటే, దేవుడు ఒకటే. ఇవన్నీ ఎందుకంటే ఇందుకే సృష్టి ఒకటే, సృష్టించిన వాడు ఒక్కడే,
అండ్ ఎవరమైతే సృష్టించబడ్డామో మనమందరం కూడా ఒకటే. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దగ్గరికి అట్లా వచ్చిందనమాట, అంతే. సో ఇక్కడ నా జీవితం ఇంతే కాదు, ఇప్పుడు అర్థమైంది కదా, మన జీవితం ఇంతే కాదు. సో అవునా నిజమా అనేలాగా మనకి ఇక్కడ మంచి కార్డ్స్ వచ్చినాయి. మనం రేజ్ యువర్ వైబ్రేషన్, ఈ వైబ్రేషన్ రేజ్ చేయాలంటే మనం ఎప్పుడూ ఒక హ్యాపీ మూడ్లో ఉండాలి. ఈ హ్యాపీ మూడ్ మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారు? మీకు నేచర్ ఇష్టమైతే నేచర్లో వాకింగ్కి వెళ్ళండి. మీకు ఇష్టమైన వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు ఏదైనా చెప్తా అంటే వినండి. అది మీకు నచ్చకపోయినా కానీ, మీకు నచ్చిన వాళ్ళు చెప్తున్నారు కదా, సో ఒక్క నిమిషం వినడంలో తప్పు లేదు. మీకు నచ్చినట్లు మళ్ళీ మీరు చేయొచ్చు, కానీ వాళ్ళు చెప్పినప్పుడు మటుకు వాళ్ళపైన అవవవ అని వెళ్ళకండి. ఓకే, వినండి, ఆ తర్వాత ప్రాసెస్ చేసుకోండి. నచ్చితే చేసినావా, నచ్చకపోతే మీకు నచ్చినట్లు మీరు చేసి, ఏం చేయలేదు అంటే నాకు అది కంఫర్టబుల్గా లేదు, నేను అది చేయాలనుకోలేదు, సో నేను చేయలేదు, ఈజీ కదా. సో మీకు ఏదైతే ప్రేమనిస్తుందో, లేదు మీరు ఎక్కడైతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ఆ పని చేయండి. రేజ్ యువర్ వైబ్రేషన్. మంచి మ్యూజిక్ వినడం, మంచిగా దేవుడు కథలు వినడం, లేకపోతే దేని గురించి అన్నా తెలుసుకోవడం, మనకి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని ఇంకొంచెం విగ్రస్గా చేయడం. మనం హ్యాపీగా ఉన్నామంటే ఆటోమేటిక్గా వీఆర్ రేజింగ్ అవర్ వైబ్రేషన్. ఎప్పుడైతే మనం హై వైబ్రేషన్లో ఉన్నామో ఆ హై వైబ్రేషన్లో ఉన్న మనుషుల్నే మనం అట్రాక్ట్ చేస్తాం. లో వైబ్రేషన్లో ఉన్నామనుకోండి, ఆ లో వైబ్రేషన్లో ఉన్న వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం. అవునా నిజమా, నీకు ఇట్లా అయిందా, అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, అమ్మా ఆ సింపతి వద్దా అసలుకే, ఆ సింపతి అయ్యయ్యో అనుకొని ఆ తర్వాత అయ్యో వద్దు వద్దు, సెల్ఫ్ పిటీ సెల్ఫ్ సింపతి అదేమంటారు అలా దీంట్లో వద్దా అసలుకే. ఏమైంది, అయ్యింది, అయిపోయింది, సరే చలో మనం ముందరికి వెళ్ళిపోవాలంతే. మనం అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో దానికి ఏం కావాలో అదే చేయండి. ఇష్టమైతే డ్యాన్స్ చేయండి, లేకపోతే గట్టిగా పాడుకోండి, గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని మీకు నచ్చిన పాటని బాగా రాక్ మ్యూజిక్కో పాప్ మ్యూజిక్కో మంచి జోష్ ఇచ్చే పాటలు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏదో విధంగా హై వైబ్రేషన్లో అయితే ఉండండి. అప్పుడు మీ జీవితం ఇలా ఉంటుందన్నమాట, హ్యాపీగా వైబ్రెంట్గా. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ 2 వాళ్ళకి నా జీవితం ఇంతే కాదు, మీ జీవితం ఇంతకు మించి ఏదో ఉంది. సో అంతకు మించి మన జీవితం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, ఈ అవునా నిజమా అని మనల్ని మనం ఎట్లా సర్ప్రైజ్ చేసుకొని ఎగ్జైటెడ్ మూడ్లో మన లైఫ్ని మనం ఎలా ముందరకు తీసుకొని వెళ్ళాలి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం కావాలి చూద్దాం మనం ఇప్పుడు. హెల్దీ చాయిసెస్ కావాలంట. ఓ మై గాడ్, మేనిఫెస్టింగ్ మిరకిల్స్. నేను కూడా మేనిఫెస్టింగ్ మిరకిల్, అందుకని నేను ఇక్కడ ఒక స్విచ్ వర్డ్ రాసుకున్నా, 4418. 4418 అనేది ఇట్స్ ఏ మ్యాజికల్ నెంబర్. మనకి మిరకిల్స్ కావాలంటే ఇట్లా బ్లూ పెన్తో రిస్ట్ పైన 4418 అని రాసుకుంటే మన లైఫ్లో కూడా మిరకిల్స్ జరుగుతాయంట. సో మనిషి ఆశాజీవి, ఆశపడడంలో తప్పులేదు. ఆశపడతాము, అర్హత ఉంటే పొందుతాము, లేకపోతే ఇది మనకు కాదు, మనకి ఇంకేదో ఉంది, ఆ ఇంకేదో దానిపైకి మళ్ళా మనం మూవ్ ఆన్ అయిపోతాం అన్నమాట. బ్యాలెన్స్, చేంజ్ అండ్ ట్రాన్సిషన్. ఓకే, మనకి ఇప్పుడు టాప్ ఆఫ్ ద డెక్లో ఉన్న కార్డ్ని మనం సెంటర్ కార్డ్ చేద్దాం. డింగ్, టేక్ ఏ స్టెప్ బ్యాక్ అంట, ఒక అడుగు వెనక్కి ఏమన్నారు. మనకి మిరకిల్స్ వస్తున్నాయి, మరి మనం అడుగు వెనక్కి వేయడం ఏంటి అనుకుంటున్నారా? మిరకిల్స్ వస్తున్నాయి కాబట్టి అడుగు వెనక్కి వేయాలి. ఎందుకంటే ఈ చాలా హ్యాపీ ఫేస్లో మనం ఇష్టపడినట్టు ఎడాపెడా ముందరికి వెళ్ళిపోయినాం అనుకోండి, అక్కడి నుంచి మనం ఒక్కొక్కసారి మన అడుగులు రాంగ్ డైరెక్షన్లో కూడా పడవచ్చు. ఆ రాంగ్ డైరెక్షన్లో అడుగులు పడినాయంటే తెచ్చుకున్న మిరాకిల్స్ అంతా బూడిదలు పోసిన పన్నీరే కదా. ఇక్కడ హెల్దీ చాయిసెస్, సో హెల్దీ డెసిషన్స్ తీసుకోమంటున్నారు. హెల్దీ అంటే ఏంటి, మన మైండ్కి మంచి థాట్స్ని ఇవ్వాలి,
పాజిటివ్ థాట్స్ని ఇవ్వాలి, మంచిగా ఫీడ్ చేయాలి మన బ్రెయిన్ని ఎప్పుడైతే మనం హెల్దీగా పెట్టుకుంటామో మన బాడీ ఆటోమేటిక్గా హెల్దీగా అయిపోతుంది. బ్రెయిన్ పుచ్చిపోయింది అనుకోండి, బాడీ నీరసిస్తుంది, కుంగిపోతుంది, కృషిస్తుంది, బాధపడుతుంది. ఎందుకంటే ఆలోచనలు మంచిగా ఆలోచనలు లేనప్పుడు ఏంటంటే మనం బాడీని కూడా సరిగ్గా పట్టించుకోము, మనకి ఏది నచ్చితే అది తింటాము, ఎట్లా పడితే అట్లా ఉంటాము. సో అప్పుడు ఆటోమేటిక్గా బాడీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. అదే మైండ్ చాలా స్ట్రాంగ్గా, చాలా హెల్తీగా, చాలా పవర్ఫుల్గా ఉన్నిందనుకోండి, మన మెంటల్ హెల్త్ చాలా మంచిగా ఉన్నప్పుడు మన బాడీని కూడా మనం ఫిట్గా పెట్టుకోవాలనుకుంటాం, హెల్తీగా పెట్టుకోవాలనుకుంటాం. మన బాడీకి మంచి ఫుడ్ ఇస్తాము, మంచి ఎక్సర్సైజ్ ఇస్తాము, మంచిగా రెస్ట్ ఇస్తాము, బాగా నిద్రపోతాము. అదే మన మెంటల్ హెల్త్ బాగలేకపోతే నిద్ర సరిగ్గా ఉండదు, ఎక్సర్సైజ్ అనేది జీరో ఉంటుంది, ఫుడ్ అనేది జంక్ ఫుడ్ పైకే ఎక్కువ మనసు క్రేవింగ్స్ వెళ్తాయి. సో కాబట్టి హెల్దీ చాయిసెస్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం హెల్దీగా తయారవుతున్నామో అప్పుడు ఏంటంటే మనం ఏదైతే మిరాకిల్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నామో, సో ఆ మిరాకిల్స్ని మనం అచీవ్ చేయగలుగుతాం అన్నమాట. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మనం పొందగలుగుతాం. అదే మిరాకిల్ అంటే, అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఎక్కడో మనకి ఏదో మనం అనుకుంటున్నాము, అనుకున్నంత విధంగా మనకు అది జరగకపోవచ్చు, కాకపోతే మన లైఫ్ ఎగ్జైటింగ్గా ఉండాలి. సో ఎగ్జైటింగ్ ఉండాలి అంటే ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా కానీ మనల్ని ఎగ్జైట్ చేస్తుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మిరకల్. సో ఆ విధంగా మిరకల్స్ వస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. ఏదైతే మనకి ఇంకా పనికి రావట్లేదు, దీనివల్ల నాకు నయాపైసా ఉపయోగం లేదు, దీనివల్ల నాకు అసలుకి ఏం లాభం లేదు, దీనివల్ల నేను లైఫ్లో ముందరికి వెళ్ళలేకపోతున్నాను, ఇది నాకు అడ్డంకిలాగా తయారైంది, అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మన లైఫ్లోంచి తీసేయాలి. హెల్దీ చాయిసెస్ లోపలికి తీసుకొని వస్తున్నామంటే అర్థం ఏంటి? అన్హెల్దీ చాయిసెస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి. అన్హెల్దీ చాయిసెస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోవడమే టేక్ ఏ స్టెప్ బ్యాక్. ఆల్రెడీ మనం దాంట్లో ఉన్నాము, ఆ అన్హెల్దీ చాయిసెస్లో ఉన్నాము. అన్హెల్దీ చాయిసెస్ నుంచి మనం అడుగు వెనక్కి తీసేసుకుంటున్నాం, మనం వెనక్కి వచ్చేస్తున్నాం. ఎప్పుడైతే అన్హెల్దీ చాయిసెస్ నుంచి మనం వెనక్కి వస్తున్నామో, విచ్ ఇస్ నాట్ సర్వింగ్ అస్, ఇది మనకు అసలు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు, దాని నుంచి మనం ఎప్పుడైతే వెనక్కి వస్తున్నామో మనం ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నాం. వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ అవర్ లైఫ్ ఇంటూ అ గుడ్ బ్యాలెన్స్. ఎప్పుడైతే మనం ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వస్తున్నామో మనలో ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు, మనం చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నామన్న ఫీలింగ్ మనలో బాగా పెరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్లో ఉంటామో అక్కడి నుంచి మనం మార్పుకు భయపడం. ఇక్కడ మారుతుంది, లేకపోతే ఇది మారుతుంది, ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది అనుకుంటే మనం భయపడం. మనం ఈ హెల్దీ చాయిసెస్ లాగానే గుడ్ డెసిషన్స్ తీసుకొని ముందరికి వెళ్ళిపోతాం. మనల్ని ఏది ఆపలేదు. అప్పుడు వీఆర్ బ్లెస్డ్ పీపుల్ స్పిరిచువలీ. ఆ స్పిరిచువల్ అబండెన్స్ పుష్కలంగా ఉన్నప్పుడే మనకి ఇలాంటి ఒక మంచి దీంట్లోకి వస్తాం. నా జీవితం ఇది, దిస్ ఈజ్ మై లైఫ్, నా జీవితం ఇంతే కాదు, నా జీవితం ఇది, నా జీవితం ఒక మంచి సంతృప్తికరమైన దీవెనలతో నా జీవితం ముందరకు వెళ్తుంది. నేను దాన్ని ఎంతవరకు గుర్తించగలుగుతున్నాను? ఆ చిన్న చిన్న బ్లెస్సింగ్స్ని వై యామ్ ఐ నాట్ ఏబుల్ టు కౌంట్ ఆన్ దెమ్? చిన్న చిన్న హ్యాపీనెసెస్కి నేను ఎందుకు థ్యాంక్ఫుల్గా ఉండలేకపోతున్నాను? మనం ఎంతసేపు పెద్దది ఏదో చూసి అబ్బా అనుకుంటాం, కానీ ఆ పెద్ద దాంట్లో నువ్వు ఒక చిన్న వీఆర్ అ మీనియేచర్ ఇన్ దట్ పెద్ద ఏదైతే మనం పెద్ద అనుకుంటున్నాం కదా, దాంట్లో మనం ఒక మీనియేచర్స్ ఇంతనే. మనం ఏదైతే ఒక చిన్నది ఉంటుందో దాంట్లో వీఆర్ హ్యూమంగస్, పెద్దగా ఉంటాం అన్నమాట. మనం చాలా పెద్దగా ఉంటాం ఆ చిన్న దాంట్లో. సో ఈ చిన్న దాంట్లో మీరు పెద్దగా గొప్పగా ఉండాలా, ఆ పెద్ద దాంట్లో మీరు ఒక పురుగులాగా చీమలాగా ఉండాలా? చిన్న చిన్నవే మనకి పెద్ద మార్పుకి మూలం అవుతాయి అన్నమాట. సో ఆ మూలాన్ని అయితే మటుకు మీరు మర్చిపోకండి. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఆ చిన్న చిన్నవే, దీస్ ఆర్ మై స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్.
ఫ్యూచర్లో నేను ఏదైతే సక్సెస్ని పొందబోతున్నానో దానికి ఈ చిన్న చిన్న అడుగులు, ఈ చిన్న చిన్న మెట్లే నాకు పునాదులైనవి. నా పునాది స్ట్రాంగ్గా ఉన్నిందంటే నా సక్సెస్ పర్మనెంట్గా ఉంటుంది. సో ఇది పర్మనెంట్గా మీరు ఏదన్నా ఒక దాన్ని మీ లైఫ్లో ఉంచుకోవాలి అనుకుంటే మీ పునాది అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే మన పునాదులు స్ట్రాంగ్గా ఉంటాయో మనం ఏదైతే సాధించుకుంటామో అది మన దగ్గర నిలిచి ఉంటుందన్నమాట. ఫర్ దట్ వీ నీడ్ టు బీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్. అండ్ ఆ గ్రాటిట్యూడ్ షుడ్ బికమ్ యువర్ రొటీన్. అది రోజువారీ దినచర్య అయిపోయిందనమాట. రోజు తెల్లారితే మనం ఎట్లా బ్రష్ చేసుకుంటాము, పాలు తాగుతాము, టిఫిన్ తింటాము, ఏవైతే మనం రోజు ఎట్లయితే చేస్తామో అట్లనే నిద్ర లేసిన తర్వాత ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. థ్యాంక్ యూ. ఇది ఇట్ షుడ్ బీ యువర్ ప్రేయర్. మన నచ్చిన వర్డ్స్లో మనకు నచ్చిన విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి యూనివర్స్కి దట్ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అనేది ఉండాలన్నమాట. ఎవరైతే గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తారో దే ఆర్ ఫిల్డ్ విత్ అబండెన్స్ అంట. ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉంటారో దే ఆర్ ఫిల్డ్ విత్ పావర్టీ అంట. సో మనకి పావర్టీ కావాలా, బీదగా దీనంగా ఇది కావాలా, కంప్లైంట్ చేసి లేదు ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి మనం ఇంకా అబండెంట్గా తయారవ్వాలా, డిసైడ్. సో మనం ఇప్పుడు కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. అసలు ఎందుకు నా జీవితం ఇంతే అనే ఫీలింగ్లోకి ఎందుకు వచ్చినారు, అసలు మన జీవితం ఇది కాదు, మన జీవితం ఇంకా ఏదో ఉంది అన్న ఫీలింగ్తో మనం ముందరికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎలాంటివి చేయాలి, అసలు మనకు టారో వల్ల మనకి ఏం చెప్తుంది, మనం ఏ ఫీలింగ్స్లో ఉన్నాం, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, మన సిచ్యువేషన్ ఎలా మారబోతుంది, మనం మారుతున్న ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్ ఎంప్రెస్, 3 of Pentacles. అబెండెన్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో అబెండెన్స్కి మనకి మాత వచ్చినారు ఎంప్రెస్గా. ఎంప్రెస్ అంటేనే అబెండెన్స్, ఎంప్రెస్ అంటే గ్రోత్, ఎంప్రెస్ అంటే ఫర్టిలిటీ, ఎంప్రెస్ అంటే నరిష్మెంట్. 6 of Vessels అంటే 6 of Cups, 8 of Cups, 3 of Cups, 2 of Swords, High Priestess. Beautiful. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి డెత్, ట్రాన్సిషన్, చేంజ్ ఇస్ నథింగ్ బట్ డెత్. సో ఏదో అంతమవుతుంది, ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. నా జీవితం ఇంతే కాదు, జీవితం ఇంకా బెటర్గా తయారవుతుంది. పాస్ట్లో ఏవైతే ఎక్స్పీరియన్సెస్ జరిగినాయో, ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏది తలుచుకుంటే వెంటనే మన కళ్ళు చెమర్చడం కానీ, గుండెలు భారం ఎక్కడం కానీ, ఇట్లాంటి వాటిలన్నింటినీ వదిలేస్తేనే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. గతంలో జరిగిపోయింది. ఆ గతాన్ని వదిలేసి ముందరికి వెళ్తేనే మనకేముంది, సంతోషం ఉంది, మనకి దారులు ఏర్పడుతున్నాయి. సో గతాన్ని వదిలేసి వీ హ్యావ్ టు లెట్ గో. మనం ఏవైతే మనకి దీనివల్ల మనకి ఇంకా కొంచెం బాధ ఎక్కువ అవుతుంది, దుఃఖం ఎక్కువ అవుతుంది, కష్టంగా అనిపిస్తుంది అనుకున్న వాటిలన్నింటినీ వదిలేసేయాలి. అది మనకి ఎంత ఇష్టమైందన్నా అవ్వచ్చు, కానీ అది మనకు కష్టం కలిగిస్తుంది. సో అది మన దగ్గర ఉంటే ఇంకా మనం ఎక్కువ అంటే మనల్ని అది ఆపేస్తుంది, ఎదగనివ్వకుండా ఆపుతుంది. ఏదన్నా కానీ మనల్ని ఎదగనివ్వకుండా ఆపుతుంది అంటే అది మనకి పాయిజన్ కిందే. అది మనకి ఎంత ప్రేమగా అయినా కానీ ఇంజెక్ట్ చేయొచ్చు, కానీ అది పాయిజనే. ఒకరోజు ఆ డోసేజ్ ఎక్కువైనా కానీ కష్టమవుతుంది. సో ఏదన్నా ఎక్కువైతే అది విషం, అది ప్రేమ ఎక్కువైనా కానీ విషమే. ప్రేమ కూడా ఎక్కువైందంటే తట్టుకోలేం బాబోయ్. అసలుకి మనం వాళ్ళపైన ఇష్టంతో మనకి నచ్చకపోయినా కానీ మనం అవన్నీ చేస్తూ ఉంటాము. మనకు నచ్చకపోయినా కానీ మనం వాళ్ళని ఏదో విధంగా హ్యాపీగా ఉంచాలని, సుఖపెట్టాలని చెప్పి మనకి లేనిపోని తలనొప్పులు, అసలు గందరగోళం, అది వద్దు మనకు అసలుకి. కాబట్టి ఏదైనా కానీ అతిగా వద్దు.
ఏది ఎంత లిమిట్లో ఉంటే అందుకని ఇక్కడ హెల్దీ చాయిసెస్. సో ఏది ఎక్కువైనా కానీ అది మళ్ళీ మనకి విపరీతానికి దారి తీస్తుంది. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది, చెప్పాను కదా. ఎంప్రెస్ అంటే తల్లి, ఎంప్రెస్ అంటే శుక్రుడు, ఎంప్రెస్ అంటే బ్యూటీ, ఎంప్రెస్ అంటే ఎలిగెన్స్, ఎంప్రెస్ అంటే గ్రోత్, ఎంప్రెస్ అంటే అచీవ్మెంట్స్, ఎంప్రెస్ అంటే అబండెన్స్, ఎంప్రెస్ అంటే ఫర్టిలిటీ, ఎంప్రెస్ అంటే నరిష్మెంట్, ఎంప్రెస్ అంటే న్యూట్రిషన్. సో అంతా మనకి సంపూర్ణంగా సమృద్ధిగా ఉండడం ఎంప్రెస్. ఎంత దర్జాగా ఎంత హుందాగా కూర్చున్నారు చూడండి. సో అలా మాదిరా ఒక దర్జాగా హుందాగా మనం కూర్చోవాలంటే మనం చేస్తున్న పనిని శ్రద్ధతో చేయాలి. మైండ్ బాడీ సోల్ ఒక అలైన్మెంట్లో ఉండాలి. నా మైండ్ ఏదైతే చెప్తుందో నా హార్ట్ దానికి ఏకీభవించాలి. నా మైండ్ హార్ట్ ఏవైతే చెప్తున్నారో నా బాడీ దానికి అనుకూలంగా చేయాలి. సో అన్నీ ఒక మంచి బ్యాలెన్స్లో ఉన్నప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని నేను ఇంకా బాగా చేయగలుగుతాను. ఎప్పుడైతే నేను ఏదైతే చేస్తున్నానో అది నేను బాగా చేస్తే సరస్వతికి లక్ష్మి తోడయ్యి శక్తి ధైర్యాన్ని ఇచ్చి ముందరకు నడిపిస్తారనమాట. ఇక్కడ అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బుద్ధి మనస్సు మన కర్మ ఏదైతే అంటే మనం చేస్తున్న వర్క్, క్రియేటర్ ప్రొటెక్టర్ డెస్ట్రాయర్ వీళ్ళు ఉన్నారు కదా. సో ఆ విధంగానే మనకేంటంటే చదువు మనకి ఎంత మంచిగా మనం ఉంటుంది, సరస్వతీదేవి కటాక్షం ఎంత మంచిగా ఉంటుందో లక్ష్మీదేవి కూడా సరస్వతితో ఉంటుందన్నమాట. ఈ సరస్వతి ఏదైతే ఉందో ఇది నాకు బాగుంది, నాకు చదువు బాగుంది, కానీ నాకేం సంపద లేదు అనుకుంటే చదువు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది కదా. ఈ వచ్చిన జ్ఞానంతో మనం దారులు ఎత్తుక్కోవాలి. లక్ష్మీదేవి అంత ఈజీగా ఎవరికి దొరకదు. లక్ష్మీదేవిని చేరుకోవాలంటే మనం చాలా కష్టపడాలి. సో లక్ష్మీదేవిని మెప్పించాలన్నా కానీ మనం చాలా కష్టపడాలి. లక్ష్మీదేవి ధనానికి చిహ్నం, కానీ ఆమె విష్ణుమూర్తి పాదాలు ఎంతసేపు ఆయన పాదదాసిలాగా నేను వైఫ్ని, నేను లక్ష్మీదేవిని, నా కోసం ఎంతమంది అసలుకి ఎదురు చూస్తూ అంటారు, లేకపోతే నేను ఇంత గొప్పదాన్న నా ఫీల్ అవ్వట్లా. నేను భార్యని, నేను ఏదైతే నా భర్తకి నేను చేయాలో నేను అవన్నీ చేస్తాను. ఇవి చేసి మీకు కూడా ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను. అలా మాదిరి లక్ష్మీదేవిని మెప్పించాలంటే ఫస్ట్ భర్తతో మంచిగా సఖ్యంగా ఉండాలి. అంటే యూ హ్యావ్ టు బీ గుడ్ విత్ యువర్ హస్బెండ్. సో ఆ హస్బెండ్ ఎప్పుడైతే ప్రసన్నుడు అవుతాడో ఆటోమేటిక్గా వైఫ్కి ఇది వస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకి లేదా అంటే అబ్బాయిలైనా కానీ అమ్మాయిల్ని గౌరవిస్తేనే వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. అమ్మాయిలను ఎప్పుడైనా చులకన చేసిన ఇల్లు చూడండి, ఎదిగి రాదు. అక్కడ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లక్ష్మీదేవి. మీ ఇంట్లో లక్ష్మి ఏడుస్తూ ఉంటే మీ ఇల్లు ఎట్లా ఎదుగుతుంది? సో దేనికైనా కానీ ఆ ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. మనకైతే లక్ష్మి ఉన్న దగ్గర మళ్ళీ అదేవిధంగా మనకి ధైర్యం కూడా ఉంటుందన్నమాట. సో శక్తి ఆమె ఉన్నారు కదా పార్వతీదేవి. సో అలా ధైర్యంగా మనకున్న జ్ఞానంతో మనం సంపదని తెచ్చుకోగలుగుతాం అన్నమాట. ఆ విధంగా మనం ఏదైతే మన ఇంట్రెస్ట్లు ఉంటాయో దాన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకొని మనం ఎదగాలి. మన స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ అబండెన్స్తో క్రియేట్ అవుతున్న స్కిల్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇది పొందాలి అంటే ఈ నాస్టియాలజిక్ ఫీలింగ్స్ అనేటివి వదిలేయాలి. వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ సర్వింగ్ అస్ ఎనీమోర్. ఆ నెగటివ్ ఇవేవైతే ఉన్నాయో, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏవైతే మన నుంచి ఉన్నాయో అందుకని మనం వాటికి దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఆఫ్ కప్స్, ఈయన ఇట్లా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. సో అది మనకి ఇంకే విధంగానూ పనికి చేయట్లేదు కాబట్టి మనం వాటికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనం దూరంగా వెళ్ళిపోతున్నామో అక్కడి నుంచి మనకు క్లారిటీ వస్తుంది. సో 2 ఆఫ్ సోర్డ్స్ అంటే మనకి చాయిసెస్, అక్కడి నుంచి మనకు క్లారిటీ వస్తుంది. మనం రైట్ డెసిషన్ తీసుకొని రైట్ చాయిస్ని ఆప్ట్ చేసుకున్నప్పుడు మనం విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ హై ప్రీస్ట్రెస్ వచ్చింది, వెరీ ఇంట్యూటివ్ పర్సన్ హూ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్. అసలుకి అంత షార్ప్గా మీ బ్రెయిన్ అవ్వడం కానీ
సో బ్రెయిన్ ఎప్పుడైనా షార్ప్గా ఉంటే చాలా స్మార్ట్గా థింక్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి కదా. సో అలా మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఆమె కీస్ ఆమె దగ్గరే ఉంటాయి. ఆమె కీస్ ఇవ్వదు. ఆమె ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. హెల్తీ బౌండరీస్ ఉంటాయి ఆమె చుట్టూ. సో ఆమె అయితే ఆ హెల్తీ బౌండరీస్ని క్రియేట్ చేసుకోగలిగింది కాబట్టి ఆమె హ్యాపీగా ముందరికి వెళ్ళగలిగింది. సో మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో, మీకు ఏదైతే ఎంటర్టైనింగ్గా అనిపిస్తుందో, మీకు ఏదైతే అప్పీలింగ్గా అనిపిస్తుందో అలాంటి పనులు మీరు చేసి మీరు ఈ స్థితిలోకి వెళ్ళి మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. సో నా లైఫ్ ఇంతే కాదు, నా జీవితం ఇంతే కాదు, మీ జీవితం మీరు అనుకున్న దానికన్నా ఇంకా చాలా బెటర్గా ఉంది. సో ఫైనల్గా మనం వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఫైనల్ మెసేజెస్ గైడెన్స్ లాగా మనకి ఇలా ఉంటే మనం ఇంకా కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాం. మన మూడ్ ఇంకా ఎలివేట్ అవుతుంది, మన ఎనర్జీ షిఫ్ట్ అనేది జరుగుతుంది, అండ్ మన లైఫ్ కూడా హ్యాపీగా, హెల్దీగా, ప్రాస్పరస్గా తయారవుతుంది. స్ప్రెడ్ యువర్ వింగ్స్, స్ప్రెడ్ యువర్ వింగ్స్. ఎండింగ్స్ అండ్ బిగినింగ్స్ నేను చెప్పిండ్లా. డెత్ కార్డ్ టాప్ ఆఫ్ ద డెక్లో బ్రింగ్ హెవెన్ టు ఎర్త్. అబ్బా బ్యూటిఫుల్. అసలుకి చాలామంది పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు లైట్ వర్కర్స్ అయినింటారు. అంటే ఏదో కార్యం చేసి లోక కళ్యాణార్థం అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కానీ మనం ఈ భూమిపైకి వచ్చిన దానికి బ్రింగ్ హెవెన్ టు ఎర్త్ అంటున్నారు. హెవెన్ అంటే స్వర్గాన్ని భూమిపైకి తీసుకురమ్మని చెప్తున్నారు. అంటే మనం ఆ పైన నుంచి ఏవైతే విలువలతో వచ్చినామో, ఏవైతే వాల్యూస్తో వచ్చినామో, ఏవైతే ప్రిన్సిపల్స్తో వచ్చినామో, మనం ఏదైతే చేయాలనుకొని వచ్చినామో, భూమిపైన నేను ఇది చేసేసి వస్తాను, ఇది చేసి వచ్చిన దానివల్ల ఇంకొంచెం బెటర్ అవుతుంది అనుకున్నారో అది చేయమంటున్నారనమాట. ట్రినిటీ మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం కదా, కాబట్టి అన్నీ విజ్డమ్ ఉంది, మనీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. ఈ పైల్ చూస్తున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మీరు కంప్లైంట్ చేయొద్దండి. నా దగ్గర ఇది లేదు, నాకు ఇట్లా లేదు, నాకు అట్లా లేదు, నా జీవితం. మీరు ఎంత కంప్లైంట్ చేస్తారో మీరు అంత బీదగా వెళ్ళిపోతారనమాట. మన దగ్గర ఉంది కానీ మనం అనుకున్నంత లేదని చెప్పి మనం దాని గురించి కంప్లైంట్ చేస్తున్నాం, దాని గురించి ఎంతసేపు నెగిటివ్గా మాట్లాడుతున్నాం. అలా చేసిన దానివల్ల మనకి రావాల్సింది రాకపోగా ఉండేది కూడా వెళ్ళిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే మన దగ్గర ఉందో దానికి ఐఎమ్ బ్లెస్డ్ అనుకొని ఆ గ్రాటిట్యూడ్ని అయితే లేచిన వెంటనే మీరు ఫస్ట్ అయితే అదే దండం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ లైఫ్ వేర్ ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ఆల్ దిస్ అబండెన్స్. సో కంప్లైంట్ చేయడానికి మనకు అసలుకి అర్హత లేదు. సో కంప్లైంట్ చేయకూడదు అసలుకి. చిన్న వాటిని అప్రిషియేట్ చేయండి. ఎండింగ్స్ అండ్ బిగినింగ్స్ ఖచ్చితంగా ఏదైతే మనకి అవసరం లేదో అది దానంతటా అదే మన లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బ్లెస్డ్ సోల్స్ చూడండి. అసలుకి పెద్ద కష్టపడకుండా ఇక్కడ మిరాకిల్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి మీకోసము. ఏదైతే మీకు ఇంకా పనికిరాదో అది మీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఒక బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఎండింగ్స్ అండ్ బిగినింగ్స్ ఉన్నాయి. స్ప్రెడ్ యువర్ వింగ్స్. ఇంకా మిమ్మల్ని ఆపేది ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటే, మీరు ఎంత చేయాలనుకుంటే మీరు అంత చేయగలుగుతారు. అంత హ్యాపీగా మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. మీకు ఆ అడ్డు అదుపు అనేది ఏమీ లేదు. ఇక్కడ ఒక్కటే అడ్డు అదుపు అంటే ఏంటంటే మన హానెస్టీ, మనం నీతిగా నిజాయితీగా మనం ఎంతవరకు మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాము. దురాశ దుఃఖమునకు చేటు అన్నట్లు మన బుద్ధిని మనం మంచిగా క్రమశిక్షణలో పెట్టుకొని మనం ఎంత మంచిగా మనం ముందరికి వెళ్తామో మనం అన్ని సోల్స్ని టచ్ చేయగలుగుతాము. అంతమందిలో మనం చైతన్యం తీసుకురాగలుగుతాము. అంతమంది లైఫ్స్ మన వల్ల మారుతాయి. మన వల్ల ఒక్కరు హ్యాపీగా ఉన్నా కానీ అది అంతకు మించిన మంచి ఇంకొకటి ఉండదు. మనము తపస్సులు చేయని అవసరం లేదు,
విపరీతమైన పూజలు చేయనవసరం లేదు. కలియుగంలో మనకున్న పెద్ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము ద్వాపర యుగం, త్రేతాయుగం, ఏ యుగంలో అయినా చూడండి, సత్యయుగంలో కానీ ఏ యుగంలో అయినా చూడండి, విపరీతమైన తపస్సులు చేస్తే కానీ దేవుడు అనుగ్రహం కలగలేదు. కానీ కలియుగంలో మట్టికే ఒక్క మంచి పని చేసినా కానీ వెంటనే మనకి దానికి రావాల్సింది మనకు వచ్చేస్తుంది అనమాట. సో నిస్వార్థంగా మనం ఎప్పుడైతే మనం చేయాల్సిన పనులు మనం చేస్తామో, దేవుడు మనల్ని చూసుకోవాల్సిన విధంగా ఆయన మనల్ని బ్లెస్ చేసి మనల్ని చూసుకుంటాడు. సో నా జీవితం ఇంతే అనే మాట ఇంకా వినిపించకూడదు అసలుకి. అవునా నిజమా అని ఇంకో నలుగురు మాట్లాడుకోకూడదు మన గురించి. సో మన లైఫ్ వీఆర్ రిచ్, వీఆర్ అబండెంట్, వీఆర్ హ్యాపీ, వీఆర్ హెల్తీ, వీఆర్ హిస్ చిల్డ్రన్. సో మనమైతే లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.